తులసి కోటికి పూజ చేశాను కదా అత్తయ్య, మావయ్యకి హారతిద్దామని వచ్చాను. పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన మా సంజయ్ దగ్గరవుతాడనుకుంటున్నావేమో. ఆ దేవుడు వరమిచ్చినా నేనివ్వను. నువ్వు వెళ్ళిపోయే రోజు తొందరలోనే ఉంది. ఏమా బాగున్నారా? బాగున్నామండి. మేము మీకు తెలుసా? మీకు అయిన వాళ్ళలే, మీకు తెలియదు. మీ పెద్దోళ్ళకి బాగా తెలుసు. ఓ, ఇప్పటికైనా ఇద్దరు ఒక్కటయ్యారు. చాలా సంతోషం. మీ జంట చూడముచ్చటగా ఉంది. వస్తామండి, చిన్న పని. అలాగే అలాగే బాబు, వస్తామండి. అదేంటి ఒక్కదానివే తాగుతావేంటి? మరి ఒకే డ్రింక్ లో 2 స్టాల్ వేసుకొని తాగితేనే కదా కిక్. అట్లు లవర్స్ ఎలా తాగుతున్నారు? నేను తాగితే నువ్వు తాగినట్టే కదా సంజు. బా, అదెలా కుదురుతుంది? ఇద్దరం కలిసి తాగితేనే తాగినట్లు. ఇప్పుడు నేను తాగితే నా కడుపులో బిడ్డ తాగినట్టే కదా, నా కడుపులో బిడ్డ తాగాడంటే నువ్వు తాగినట్టే కదా. అనుకుంటూ చేరాను నీ చెంత. కల కాదంటూ కౌగిలినే కానా. బలచిన బలచిన పరమా. ఏ శ్రీ, 1 minute, నేను తినిపిస్తాను. సిరి, ఏంటిది? ఎందుక కన్నీళ్ళు? మనం ఒక్కటైనందుకు, నేను నీతో కలుసున్నందుకు నా మనసు ఎంత ఆనందపడుతుందో నీకు తెలియదు. ఈ కొద్ది గంటల్లోనే నేను ఎంత సంతోషాన్ని పొందానంటే, పెళ్ళయ్యి నీకు దూరంగా మా పుట్టింట్లో ఉండిపోయి ఇన్నాళ్ళు నేను ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నానో ఆలోచిస్తున్నాను. ఇక మన మధ్య ఆనందాలు సంతోషాలు తప్ప దూరాలు బాధలు ఉండకూడదు సిరి. మనమిద్దరమే సంతోషంగా ఉంటే సరిపోదు సంజు. మనం కలవాలని, ఒకటవ్వాలని ఎదురు చూస్తూ బాధపడ్డ వాళ్ళని సంతోష పెట్టాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. నీలాంబరి అత్త, మామయ్య, మా అమ్మ మనం కలిస్తే చూడాలని ఎంతగానో ఆశపడ్డారు. మావయ్యకి ఎలాగూ చెప్పాము, నీలాంబరి అత్తకి చెప్తామంటే తనెలాగూ లేదు. ఇక మిగిలింది మా అమ్మ. నన్ను నీకు దగ్గర చేయడం కోసం మా అత్త, మా నాన్నలతో నాన్న మాటలు పడింది, దెబ్బలు తింది, చేయి కాల్చుకుంది, చివరికి ప్రాణాలకు కూడా తెగించింది. ఏ అమ్మ చేయని త్యాగం నా కోసం, మనల్ని కలపడం కోసం మా అమ్మ చేసింది సంజు. మనిద్దరిని ఇలా చూస్తే మా అమ్మ చాలా సంతోషపడుతుంది. ప్లీజ్ సంజు, ఒక్కసారి మా ఇంటికి వెళ్దామా? కష్టాలు, కన్నీళ్లు తప్ప
కూతురిగా మా అమ్మకి నేనేమీ ఇవ్వలేకపోయాను. మనం కలిసామన్న ఆనందాన్ని మా అమ్మకి కలిగించాలనుంది. అలాగే సిరి, ఇప్పుడే మీ ఇంటి సారీ మా అత్తారింటికి వెళ్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సిరి బావ ఇంకా రాలేదేంటి? రావడానికి సాయంత్రం అవుతుందని సంజయ్ చెప్పాడు కదా. బావ ఓకే, మరి సిరి రావాలి కదా. ఏమో దాని ఫ్రెండ్తో ఏం వెలగబడుతుందో అది. లంచ్ టైం అవుతుంది అంటే ఈ పాటికి రావాలి కదా. రాలేదంటే ఇద్దరు కలిసే ఉన్నారా? ఎలా కలుస్తారు సింధు? ఇద్దరు వేరువేరుగా మన ముందే వెళ్లారు కదా. ఏమో, మనకి తెలియకూడదని మన ముందు వేరువేరుగా వెళ్ళి బయట కలిసి తిరగొచ్చు కదా. ఇంట్లో అయితే కుదరదని బయట కలుద్దామని ప్లాన్ చేసుకున్నారేమో. ఏంటి సింధు నువ్వనేది? అవునండి, బావ నా విషయంలో ఇన్నాళ్ళు తప్పు చేశాను అని ఫీల్ అయ్యాడు కాబట్టి మా ఇద్దరికి మీరు మ్యారేజ్ చేస్తాను అన్నా ఏం మాట్లాడకుండా కామ్గా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు సరి సంజు నువ్వు ఏ తప్పు చేయలేదని రెచ్చగొట్టబట్టే కదా నాకు టెస్ట్ చేయించాలనుకున్నాడు. సో నేను తప్పు చేయలేదు అని ఫీల్ అయ్యేలా చేసి బావని దగ్గర చేసుకోవటానికి సిరి ట్రై చేస్తుందేమో అని డౌట్గా ఉందంట. తెలుసుకోవాలి, బావ సిరి విడివిడిగా వెళ్లారా లేక మన ముందు బిల్డప్ ఇచ్చి బయట ఇద్దరు కలిసి తిరుగుతున్నారా అని తెలుసుకోవాలి. సంజయ్, నువ్వు మళ్ళీ సిరిని మా ఇంట్లో దింప నీకొచ్చినావా? అత్తయ్య అది వద్దు సంజయ్, నీకు దూరమైన నా బిడ్డ ఉండలేదు. చావైనా బతుకైనా నీతోనే తీసుకెళ్ళిపో సంజయ్. అమ్మ నువ్వేం కంగారు పడుకో. నువ్వు అనుకున్నట్టుగా సంజు నన్ను దించి వెళ్ళడానికి రాలేదు. నేను సంజు మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాము. నిజమేనా సంజయ్? అవునత్తయ్య, నేను సిరి కలిసిపోయామని తెలిస్తే మీరు సంతోషపడతారనే వచ్చాం. అంటే మీ ఇద్దరు కలిసిపోయినారా? మా సిరి మీద నీకు ఇప్పుడే కోపం లేదు కదా? సిరి అంటే నాకు ప్రేమ తప్ప ఇంకేం లేదు అత్తయ్య. ఇప్పుడు నా మనసుకి ఎంత ఆనందంగా ఉన్నదో. మీ ఇద్దరు కలిసి ఇట్లా సంతోషంగా ఉంటే చూడాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తాను. ఇప్పటికి నాకు అదృష్టం కలిగినది. ఏమయ్యో, ముందు పదండి లోపలికి. ఇంద్రాణి రా సంజు. ఇంద్రాణి, ఏమయ్యా తొందరగా రండి, ఎవరు వచ్చినారో చూడండి. సిరి, ఎట్టుండవే? బాగున్నానత్త, నువ్వెలా ఉన్నావు? బాగుండను. అల్లుడు అలా నిలబడిపోయావే, దా కూర్చో. పర్లేదు మావయ్య. అమ్మా నాన్న ఎట్టుండారు సంజయ్? బాగున్నారు పిన్ని. పిన్ని, ఈ పిలుపు విని ఎంత కాలమైంది సంజయ్. మీరెలా ఉన్నారు పిన్ని? బాగుండను. నాకు ఫోన్ చేస్తే నేనే దగ్గరుండి తీసుకొచ్చేవాడిని కదా అల్లుడు. ఏం లేదు మావయ్య, ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. తను సడన్ గా మీ ఇంటికి వెళ్దాం అంది, తీసుకొచ్చేసాను. హాస్పిటల్కి పోయినారా? దేనికి సంజయ్? సిరిని డాక్టర్కి చూపించి చెకప్ చేద్దామని. మా సిరికి ఏమైనాది? ఒంట్లో బాగాలేదా? నేను బానే ఉన్నానత్తా. మరి ఒంట్లో బాగుంటే ఆసుపత్రికి ఎందుకు పోయినారు? ఏం సిరి, నీకు ఒంట్లో బాగాలేదని తెలిస్తే నేను బాధపడతానని చెప్పి దాస్తా ఉండవా? అదేం లేదత్తా.
ఏం లేదు పిన్ని, సిరి ప్రెగ్నెంట్, అందుకనే వెళ్ళాం. ఏంది సంజయ్ నువ్వు అనేటిది? మా సిరి తల్లి కాబోతా ఉండదా? అవునత్తా. సిరి అన్నా చూడు, నువ్వు తాతవు కాబోతా ఉండవు, ఉమాదేవి అమ్మమ్మ కాబోతా ఉండది. నువ్వు కూడా నాన్నమ్మ కాబోతున్నావు కదత్తా. ఉమాదేవి, ఇట్లాంటి శుభవార్త చెప్పిన వీళ్ళ నోళ్లు తీపి చేయాలా? వెళ్ళి స్వీట్ పట్రా. ఇంతకాలం నువ్వు అత్తారింట్లో కష్టాలు పడతా ఉండవని నా మనసు చాలా బాధపడినది. ఇప్పుడు మీ ఇద్దరిని ఇట్లా చూస్తా ఉంటే నా మనసులో బాధంతా ఎగిరిపోయినది. నువ్వు తల్లివి కాబోతున్నావన్న శుభవార్త చెప్పి నా గుండెల నిండా ఆనందాన్ని నింపినావు. నన్ను క్షమించొత్తా. దేనికి సిరి? ఆ రోజు నేను నీతో అబద్ధం చెప్పాను. అవునత్తా, మన ఇంట్లో ఉన్నప్పుడే నేను నెల తప్పాను. అప్పుడు నువ్వున్న కోపంలో నాన్నమ్మ సునంద మాటలు విని పగోడి వారసుడికి నువ్వు జన్మనివ్వబోతున్నావా అని, ఎక్కడ నా కడుపులో బిడ్డని చంపేస్తావో అన్న భయంతో ఈ విషయం నీకు చెప్పకుండా దాచిపెట్టాను. అవునింద్రాణి, నేనే చెప్పొద్దని చెప్పినాను. ఆ విషయం అప్పట్లో నాకు చెప్పకుండా మంచి పని చేసినారు సిరి. లేదంటే అమ్మా సునంద మాటల్లో పడినేను పగతో నీ బిడ్డను చంపి క్షమించరా నేరం చేసుండేదాన్ని. అప్పట్లో నువ్వు తల్లివి కాబోతున్నావని తెలియక నిన్ను చాలా బాధ పెట్టినాను. నన్ను క్షమించు. అయ్యో, అవే మాటలత్తా. నువ్వేం కావాలని చేయలేదు కదా, ఏదో తెలియకలా జరిగిపోయింది, వదిలే. సిరి, నీ సహనం, క్షమించే గుణం, ప్రేమ, అభిమానాలు ఇవే నిన్ను సంజయ్కి దగ్గర చేసినాయి. పగతో రగిలిపోయి అత్తను కూడా మార్చగలిగినాయి. నీ దీవెల్ని కూడా నాకు తోడుగా ఉండబట్టే కదత్తా మళ్ళీ నా సంజు ప్రేమని పొందగలిగాను. ఇంద్రమ్మా, ఆనందాన్ని నువ్వు సిరి పంచుకుంటే ఎట్లా? కాస్త మాకు కూడా పంచచ్చు కదా. ఏందన్నా నువ్వు మాట్లాడేది? నా బిడ్డ తల్లి కాబోతా ఉందంటే మనకి పండగే కదా ఇంద్రమ్మా. ఇంత గొప్ప పండగని మాటలతో సరిపుస్తే అట్ట వేడుక చేయాలి కదా. అవునన్నా, సంబరాలు జరగాల, మన ఇంట్లో సంతోషాలు ఆకాశాన్ని అంటాలా. సిరి, సంజు, ఓ 2 రోజులు మీరేడనే ఉండాలా. లేదత్తా, వెళ్ళాలి.
అదేంది సిరి ఇట్టా వచ్చి వెళ్ళిపోతానంటావు? అత్తగా చెప్తా ఉండాను సిరి, ఓ 2 రోజులు మీరిద్దరూ ఈడనే ఉండాలా. మీరీడుంటేనే మాకు పండగ. అది కదత్తా, నీలాంబరి అత్త కూడా లేదు కదా. ఇంట్లో చాలా పనులున్నాయి. అది కాక రేపు మార్నింగ్ నాకు అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి పిన్ని. ప్లీజ్ అత్తా, వెళతాం. కావాలంటే ఇంకొకసారి వచ్చి ఇద్దరం వారం రోజులు ఉంటాము, ఓకేనా? సరే, మీరింతగా చెప్తున్నారు కాబట్టే కనీసం భోజనం ఉన్నా చేసిపోండి. సరే అత్తా. ఉమాదేవి, వెళ్ళి సంజయ్కి ఇష్టమైన అన్ని తయారు చేయి. వెళ్ళు అన్నా, నువ్వు బజార్కి పోయి అన్ని రకాల స్వీట్లు పళ్ళు తీసుకురా. వెళ్ళు అన్నా. మొదటిసారి వచ్చినారు కదా, బట్టలు పెట్టాలన్నా, పోయి ఇద్దరికి బట్టలు పట్టరా. అవునత్తా, మాటల్లో పడి అడగడం మర్చిపోయాను. నానమ్మ ఎక్కడ? పనుండి ఊరు పోయినదిలే, ఆ విషయం వదిలే. అన్నా, నువ్వు ఇంకా నిలబడే ఉన్నావేంది? ఎల్లు. వెళ్తున్నానమ్మా. ఎల్లు మాదేవి, ఎల్లు. వంట మొదలు పెట్టు. రా సిరి, రా రా సంజయ్. ఇంత టైం అయినా సిరి రాలేదంటే నాకెందుకో డౌట్ గా ఉందంటే సిరి ఫ్రెండ్ పేరు చెప్పి బావ దగ్గరికి వెళ్ళిందేమో. అసలు సిరి ఎక్కడుందో ఎప్పుడు వస్తుందో ఫోన్ చేసి కనుక్కోండి ఆంటీ. ఎవరు ఫోన్ చేస్తా ఉండరు సిరి? మా అత్తయ్య. మరి మాట్లాడవే. అంటే మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిపోతుంది కదత్తా. అయ్యో, అదేంది మాట్లాడకుండా పెట్టేస్తా ఉండవు? ఫోన్ ఎత్తట్లేదు సింధు. మళ్ళీ చేయండి ఆంటీ. అత్తయ్యతో ఏం చెప్పాలా అని. ఎందుకు అంత కంగారు పడతా ఉండారు? అంటే ఇక్కడికి వస్తున్నట్టు అత్తయ్యకి తెలియదు కదా. భోజనం టైంకి వస్తామని చెప్పాము, ఇంకా రాలేదేంటా అని ఫోన్ చేస్తున్నట్టుంది. దానికేందమ్మా అంత కంగారు పడుతుండావు? పుట్టింటికి వచ్చారని చెప్పు. చెప్పొచ్చు మావయ్య, కానీ అమ్మతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాం కదా. అందుకే మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుందేమోనని ఆలోచిస్తుంది. ఏం సరి? మీ అమ్మతో నేను మాట్లాడతానులే, భోజనానికి నేనే ఉండిపోమ్మన్నానని చెప్తాను. నువ్వు ఫోన్ కలుపు సిరి. వద్దులేత్తా, మేము ఎలాగో ఇంటికి వెళ్తాం, అప్పుడు చెప్తాము. నువ్వు ఫోన్ చేసి చెప్పకపోతే ఎదురు చూస్తా ఉంటారు. అదే నువ్వు ఫోన్ చేస్తే ఎదురు చూడరు. ఫోన్ కలుపు. కలుపు. వద్దులే పిన్ని, నేను మాట్లాడతాను. మళ్ళీ నువ్వు చేసావు అనుకో, అమ్మ ఏమన్నా ఫీల్ అవుతుంది. సిరి ఫోన్ ఇటు. 1 minute, నేను మాట్లాడేసి వస్తాను. అమ్మ ఎందుకు సిరికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? ఒకవేళ మేము ఇద్దరం కలిసి వచ్చామని డౌట్ వచ్చిందా? బా, ఆ సింధు ఉన్న చోట ఉండదు, లేనిపోనివని చెప్పి అమ్మని రెచ్చగొడుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సింధు. హలో సంజు, ఎక్కడున్నావు? మామిడి తోటలో ఉన్నాను. ఏం లేదు, సిరి ఇంట్లో లేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అది నా దగ్గరికి ఎందుకు వస్తుందమ్మా? ఇంట్లోనే ఎక్కడ ఉండి ఉంటుంది. సరిగా చూడు. పనిలో ఉన్నానమ్మా, తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టే. హలో హలో. వాడి దగ్గరికి రాలేదంట సింధు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏందంట? వచ్చేటప్పుడు కుంకుమ పువ్వు తీసుకురమ్మని చెప్పిందా అమ్మ. అది పాలలో కలిపి తాగితే
పుట్టబోయే బిడ్డ మంచి రంగులో పుడతాడంట కదా. కదా సిరి సిరి? నీకిప్పుడు ఎన్నో నెల? 3 నెలలత్తా. మరి కుంకుమ పువ్వు 6వ నెలలో కదా కలిపి తాగించేది, ఇప్పుడేంది? అంటే పుట్టబోయే వారసుని మా అత్తయ్య ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా కంగారు పడుతుంది. అందుకే 6 నెలలకి తాగాల్సిన వాటికి 3 నెలలకి ఆరెట్టు పడుతుంది. అది సరేనే, కానీ ఇప్పుడే భోజనాలు రెడీ అయిపోయినాయి. భోజనాలు రెడీ అయిపోయాయి అంట. చాలా ఆకలిగా ఉంది. సరే, సరే. పదండి పదండి. ఎందుకమ్మా ఇన్ని రకాల పిండి వంటలు? రెగ్యులర్ గా చేసే ఐటమ్స్ చేస్తే సరిపోయేది కదా. అదెట్టా కుదురుతాది సిరి. పెళ్ళైన తర్వాత కూతురు అల్లుడు కలిసి వస్తే మామూలు భోజనం పెడితే మర్యాదగా ఉంటుందా? పిండి వంటలతో భోజనం పెట్టడమే ఇంటి మర్యాద. బాగా చెప్పిన ఉమాదేవి. పెళ్ళైన తర్వాత నా అల్లుడు మొదటిసారి మన ఇంట్లో భోజనం చేస్తా ఉండాడు. ఆ భోజనం ఎట్టా ఉండాలా? తింటే అల్లుడు సంవత్సరం దాకా మర్చిపోకూడదు. సంజయ్, ఈ గొలుసు అక్షయ్ కోసం చేయించినాను. ఇందాక నువ్వు ఈ అమ్మ ప్రేమ గుర్తొచ్చి కృతజ్ఞతతో కన్నీళ్లు రాల్చినప్పుడు నీలో నా అక్షయ్ కనిపించినాడు. మర్చిపోయిన అమ్మతనాన్ని నీ అభిమానంతో గుర్తు చేసినావు. దూరమైన నా అక్షయ్ ప్రేమని మళ్ళీ నాకు అందించినావు.